ఉంటాయి. చర్మం మొత్తం మనకి శరీరం అంతా సీలియాస్, రోమాలు, కేశాలు ఉంటాయి. అలాగే తెల్ల మచ్చలు ఎక్కడైతే వస్తూ ఉంటాయో ఆ మచ్చల మధ్యలో వెంట్రుకలు ఉన్నావా లేవా అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నావా లేవా అనే తెలుస్తుంది. ఎప్పుడైతే మచ్చల మధ్యలో వెంట్రుకలు ఉండకపోయినట్లయితే ఈ ల్యూకోడర్మ్ సుభ్యం తగ్గే అవకాశాలు అసలే లేవు. కావున మనకు మనంగా కొంచెం పరీక్షించుకున్నట్లయితే ఈ విషయం మనకి బోధపడుతుంది. వెంట్రుకలు లేనట్లయితే సుభ్యం తగ్గదు. ఒకవేళ వెంట్రుకలు ఉన్నట్లయితే సుభ్యం తగ్గడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవి రావడానికి వచ్చాక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి పరిశీలిద్దాం. రావడానికి ఎలాంటి కారణాలు లేవు, ఇద్దమిద్దంగా ఎక్కడ ఇప్పటివరకు విశదీకరించబడలేదు. కానీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మట్టుకి మన చేతుల్లో ఉన్నాయి. ఏంటంటే ఆహార పదార్థాలలో కొవ్వు పదార్థాలు, ఆయిల్ పదార్థాలు, ఫ్రైస్, డీప్ ఫ్రైస్ కానీ లేదా దుంప కూరలు ఇలాంటివి తీసుకోవడం నిషిద్ధం. వాటితో పాటుగా కేకులు, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ఉచితం. అంతేకాకుండా వీలైనంత మట్టుకు ఈ జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు. మీగడలు, గడ్డ పెరుగులు ఇలాంటివి తీసుకోకూడదు. తీసుకోవలసినటువంటి పదార్థాలలో నీటి శాతం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, సలాడ్స్ ఆర్ కూరగాయల సూప్స్, కూరగాయలతో ఉడకబెట్టినటువంటి నీటిని లేదా కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం మంచిది. వాటిలో ఎక్కువ మినిమం చేదు కాయగూరలు వారంలో 1-2 సార్లు తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఈ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాలవి తినొచ్చు, తింటేనే చాలా మంచిది. ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో అన్ని రకాల రుచులు ఉండడం మంచిది. 6 రకాల రుచులు తప్పకుండా 6 రకాల పదార్థాలు తీసుకోవాలి. చేదు, కారం, పులుపు, వగరు, తీపి ఈ విధంగా 6 రకాల రుచులతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలను భుజించినట్లయితే దాదాపుగా మనకి చాలా వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. జబ్బుల బారిన పడే అవకాశం లేదు. కాబట్టి ఈ 6 రుచుల ఆహారం తీసుకోవడం మంచిది. ఏది ఎక్కువగా తీసుకోవడం కానీ మితంగా తీసుకోవడం మంచిది. ఏ పరిస్థితిలో బాగుంది అని ఎక్కువ తీసుకోవడం, లేదా ఇవి చేదుగా ఉన్నాయి లేదా పుల్లగా ఉన్నాయని చెప్పేసి ఇలాంటి ఆహార పదార్థాలు అసలే తీసుకోకపోవడం కూడా శరీరానికి నష్టం చేస్తాయి. కాబట్టి అన్ని రుచుల ఆహార పదార్థాలను తీసుకోవడం మన శరీరానికి ఎంతైనా మంచిది. దాంతోపాటుగా పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటటువంటివి, తర్వాత కార్బోహైడ్రేట్స్, తర్వాత తృణధాన్యాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. జొన్నలు, సజ్జలు, ఇలా బార్లీలు ఇలాంటి పదార్థాలు ఆహారాన్ని మనం తీసుకునే ఆహారంలో చేర్చుకున్నట్లయితే కొంతవరకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. అయినప్పటికీ ఈ సుబ్బ వ్యాధిలో చాలామంది పడతారు. చూడ్డానికి ముఖం అందవికారంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖం పైనే అవుతాయి కనుక చాలా బాధాకరంగా ఉంటుంది. కనురెప్పల కింద లేదా నుదుటి పైన లేదా మెడ దగ్గర, పెదవుల పైన, ముక్కు పక్కల, ముక్కు అటుపక్క ఇటుపక్క ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖం అందవిహీనంగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తగ్గించుకోవడానికి సరైనటువంటి పద్ధతులు పాటించడం ఎంతైనా మంచిది. మామూలుగా ఛాయ పసుపు అంటాము. పసుపు ఒక 10 గ్రాములు తీసుకొని దానిని కూడా బాగా కషాయంలాగా 5 నీటిని తీసుకొని కషాయంలాగా బాగా మరిగించి అది ఒక 100 ml అయ్యే వరకు తగ్గించేసి సపరేట్ చేసుకుని ఈ 2 రకాల లిక్విడ్స్ కషాయాలు అవుతున్నో పసుపుతో తయారు చేసిందేనో ఉసురు పెచ్చులు ఆమ్లా అంటాము. ఈ 2 రకాల కషాయాలను తీసుకుని
వాటికి 1 లీటర్ నువ్వుల నూనె వేసి నూనె మిగిలే వరకు పూర్తిగా మరిగించి ఉంచినట్లయితే దాన్ని వడియగట్టి సీసాలో భద్రపరచుకొని మనకి సమయానుకూలంగా తీసుకుని ఎక్కడెక్కడైతే ఈ తెల్ల మచ్చలు ల్యూకోడెర్మా ఉందో వాటిపైన అప్లై చేసినట్లయితే పూర్తిగా ల్యూకోడెర్మా వ్యాధి సుబ్బెం నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంది. కావున ఈ శుభ్రమైన ప్రాంతంలో నీటితో ముందు శుభ్రపరచుకొని ఆ తర్వాత తడి ఆరిన తర్వాత ఈ పైన తయారు చేసి పెట్టుకున్నటువంటి నూనె పదార్థాన్ని ఆ మచ్చల పైన అప్లై చేసి పూర్తిగా కాస్త ఆరిన తర్వాత పడుకోవడం మంచిది. రోజు సాయంత్రం ప్రొద్దున కూడా ఉదయం పూట కూడా ఈ మందు పెట్టుకోవచ్చును, ఎలాంటి ప్రమాదం లేదు. ఇలా తగ్గే వరకు పెట్టినట్టయితే బాగుంటుంది. ఇది చాలా మంచి ఉచిత చికిత్స, చాలా బాగా పనిచేస్తుంది. కావున ఎవరింట్లో వారే తయారు చేసుకునే అవకాశం ఉంది. వీటి బారిన పడకుండా ఒకవేళ శుభ్రం ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా మీకు మీరే తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంది. అప్పటికి తగ్గని పరిస్థితుల్లో శుభ్రం ఎక్కువగానే ఉండి అసలే తగ్గని పరిస్థితి ఏర్పడినట్లయితే వీటిని అప్పుడు ఆయుర్వేదిక్ వైద్యులని సంప్రదించి దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలను తీసుకుని వారు చెప్పిన విధంగా పాటించడం ఎంతైనా మంచిది.